హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇది వచ్చేసి ఏంటంటే మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర పైనాపిల్కి మొక్కకి పైనాపిల్ వచ్చింది. సో అది ఇంకెళ్ళి మా తమ్ముడు వాళ్ళు వీడియో తీసుకొచ్చారన్నమాట నాకు చూపెట్టడానికి. నేనేమో మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ అందరం రెడీ అయిపోయాం. ఈరోజు ఏంటంటే మేము కొత్త కోడూరు వేలంగిని చర్చ్కి వెళ్తున్నాం అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఫ్యామిలీ అంతా బయలుదేరాం. అందరం కారులో పట్టాం కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ఆటో పెట్టించేసి మేమైతే కారులో వెళ్ళిపోతున్నాము. అంటే ఎవరెవరైతే కారు ఇంతవరకు ఎక్కలేదో వాళ్ళంతా కారులో వెళ్తున్నాం. మిగిలిన వాళ్ళంతా ఆటోలో వెళ్ళిపోతున్నారన్నమాట. లక్కీ కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతున్నాడు. ఇంకా మేమేమో బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరేస్తున్నాము. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ప్రయాణం మొదలైంది. రాత్రి చూసారు కదా, 1:30 అట్లా అయింది, కానీ మేము పడుకునేసరికి 2:30 అట్లా అయింది. ఇంకా అయినా కూడా ఇంక మార్నింగ్ లేచి 10 o'clockకి బయలుదేరాల్సింది. ఇప్పుడు 11:20 అవుతుంది. ఇప్పుడు నెల్లూరు వెళ్తున్నాం అన్నమాట. అంటే నెల్లూరు కాదు, కొత్త కోడూరు నెల్లూరు దగ్గర కొత్త కోడూరు అన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఇంక మొక్కు తీర్చుకోవాలి. లవ్లీ చూసారా, సన్ రూఫ్ని ఎంజాయ్ చేస్తుంది. అలా అలా చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి అన్నమాట. మేము స్టార్ట్ అయ్యాం కార్లో, నేను మా పిన్ని అలాగే మా అన్న మా వదిన అక్కడ ఎక్కుతారన్నమాట నాయుడుపేట దగ్గర. సో వీళ్ళైతే మిగిలిన వాళ్ళందరూ ఆటో పెట్టించేసాం. ఆటోలో వెళ్ళిపోయారు ముందు. మేమైతే ఇంక మెల్లగా బయలుదేరాం అన్నమాట. ఇప్పుడు వెళ్ళి నేను అన్నయ్య వాళ్ళని పిక్ చేసుకొని మేము అక్కడి నుండి స్టార్ట్ అయిపోతాం. ఇంకా ఈరోజు బ్లాగ్ అంతా కూడా చూస్తూ ఉండండి. కదా మా అల్లుళ్ళు మంచిగా ఎక్కి సన్ రూఫ్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు కొంతసేపు డ్రైవింగ్కి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, వర్షం స్టార్ట్ అయిపోయింది అన్నమాట. వెళ్ళినప్పటి నుండి వర్షమేనండి. వెన్స్డే వెళ్ళాం కదా, ఆ రోజంతా వర్షం. మళ్ళీ ఇదేమో థర్స్డే అన్నమాట. సో వెంటనే బయలుదేరాం అక్కడికి. మళ్ళీ టైర్డ్ అయిపోతాం కదా, ఒకరోజైనా కనీసం రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాలని చెప్పేసి. అంటే మళ్ళీ గుడివాడ వెళ్ళాలన్నమాట ఫంక్షన్కి, అందుకే సాటర్డే బయలుదేరాలి. సో ఈ 5 days అంతా కూడా జర్నీ అని చెప్పి ముందే చెప్పాను కదా. సో అట్లా అది అయితే ఫుల్ వర్షంలోనే డ్రైవింగ్ చేస్తూ వచ్చారు మా అల్లుళ్ళతో కలిసి. నేను కొన్ని రీల్ వీడియోస్ అవి చేసుకుంటూ వచ్చాము. వీళ్ళైతే మ్యూజిక్ పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళైతే ఎక్కడో ఉన్నారన్నమాట వర్షానికి ఆటోలో. మేమైతే ఫైనల్గా వచ్చేసాం. అంత సింపుల్గా ఏం రాలేదండి. ఈ గుంట రోడ్లో అయితే బీభత్సంగా ఉంది అసలు ఈ రోడ్డు. ఫైనల్కి అయితే వచ్చేసామన్నమాట. వేలంగిని మాత చర్చ్ అన్నమాట ఇది. ఇక్కడ ఏంటంటే మనం అంటే తలనీలాలు అంటే మొక్కులు ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకోవచ్చు. కొంచెం ముందుకెళ్తే కనుక బీచ్ ఉంటుంది, అక్కడ చక్కగా ఆడుకొని బీచ్లో మునిగేసి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మనం ప్రేయర్ చేసుకొని ఇంటికి వచ్చేస్తాం అన్నమాట. అది ప్లాన్. ముందే మేము మార్నింగ్ బిర్యానీ అవి చేసేసుకున్నాం ఇక్కడ తినడానికి. సో ఇప్పుడైతే హరి అంటున్నారు అక్కడ పార్క్ చేద్దామా లేకపోతే లోపలికి వెళ్దామా అని చెప్పేసి. కొంచెం సమ్మర్ అయితే కనుక అంటే వర్షం పడకుండా ఉండే పని అయితే మనం ఎక్కడ పార్క్ చేసుకున్నా చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళమి. బట్ అలా కుదరలేదు, ఫుల్ వర్షం పడుతూనే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఇంకా రాలేదు, మా అమ్మ వాళ్ళు. అందుకోసం అని చెప్పేసి మా అన్నని అలాగే మా అల్లుళ్ళని అందరిని కలిసి నేను డ్రైవింగ్ చేస్తున్నాను అన్నమాట. నా డ్రైవింగ్ ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కలేదు కదా, అందుకే కొంచెం కట్లా తిప్పుతున్నాను. ఈ వర్షం రోడ్లకి నేనైతే అసలు డ్రైవ్ చేయలేదు ఎక్కడా కూడా, హరినే డ్రైవ్ చేశారు. అందుకోసం అని చెప్పేసి ఈ చర్చిలోనే వాళ్ళందరినీ ఎక్కించుకొని ఊరికి అట్లా రౌండ్ కొట్టాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అత్తమ్మ డ్రైవ్ చేసింది అని చెప్పి. లేకపోతే అత్తమ్మ కారు నడపలేదు అంటానే ఉంటారు మా అల్లుళ్ళు. అందుకోసం అని చెప్పి
ఊరికి అలా ఎక్కించుకొని అలా తిప్పాను. కొంతసేపు చర్చిలో కూర్చొని ఉన్నాం ప్రశాంతంగా. అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారన్నమాట. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ చర్చిలో ప్రేయర్ చేసుకొని మనం పాస్టర్ గారు ఉంటారు. పాస్టర్ గారి దగ్గర కూడా ఏంటంటే కత్తెరలు అంటే ఎన్ని మనం గుండు తీయించుకోవాలనుకుంటే లేదంటే 3 కత్తెరలు అట్లా ఇస్తాం కదా మొక్కు అలా. సో చాలామంది అనుకోవచ్చు క్రిస్టియన్స్ కూడా ఇలా మొక్కు తీర్చుకుంటారా అని చెప్పేసి. ఇక్కడ తీర్చుకుంటారండి అందరూ. నేనైతే లక్కీ లవ్లీకి 3 టైమ్స్ అంటే 3 సార్లు మొక్కు ఇక్కడే చేసాం. ఫస్ట్ టైం కూడా ఇక్కడే చేసామన్నమాట. వర్షం అయితే ఆగట్లేదు అసలు. గందరగోళంగా అయ్యింది వర్షం వల్ల. లేకుండా ఉంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళమి. అందరేమో నువ్వు అటు ఇటు కాకుండా తుఫాన్ అప్పుడే ప్లాన్ చేసుకున్నావు అని చెప్పి తిడుతూనే ఉన్నారు ఇంకా మమ్మల్ని. అనుకోలేదు ఇంత ఘనంగా వర్షం పడుతుందని. ఆగిపోతుందిలే అనుకున్నాము. చూసారా ఇక్కడ అసలు ఎంత వర్షం అంటే అందరూ ముసుగులేసేసుకుని పిచ్చి మొక్కలు అక్కడ వస్తున్నారు మా అల్లుళ్ళు. కార్ అయితే అక్కడ పార్క్ చేసి ఇంక బయలుదేరాం. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు. మేమైతే చర్చి దగ్గరకు వచ్చేసాం. ఈ లోపు నేను మీకు చర్చ్ అంతా సరౌండింగ్స్ అంతా కూడా చూపిస్తారండి. మార్నింగ్ లేసి ప్రిపేర్ చేశారు ఇవి మా పిన్ని. చికెన్ బిర్యానీ అంటే అమ్మ అందరు కలిసి, అలాగే గోంగూర తెచ్చుకున్నాం, రైతా కూడా కొంచెం, అలాగే స్వీట్స్, బనానా ఇవన్నీ కూడా దారిలో తీసుకున్నాం అన్నమాట దిగి వర్షానికి. నేనైతే చూసారా వర్షానికి ఎలా అయిపోయానో, తడిచిపోయాను అసలు. ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే నిల్చొని తినేసాము. అక్కడికి వెళ్ళాం అన్నమాట. వేరొక చోట కూర్చొని తినడానికి ఉంది ప్లేసు. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కొంతసేపు కూడా బీచ్లో ఆడుకోలేరు వీళ్ళు అని చెప్పి వీళ్ళ గోల వీళ్ళకే ఉంటుంది పిల్లలకి. అందుకే ఇంకా అందరం కలిసి నిల్చొనే తినేసాం అన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకా స్వీట్స్ అవి తినేసి ఇంక వెళ్ళిపోయాము ఇటు సైడ్కి. అంటే ముందు పార్కింగ్ చేసేటప్పటికి ఉంది కదా, అటు సైడ్ వచ్చేసి గుండ్లు అవన్నీ చేయించుకుంటూ ఉంటారన్నమాట. అంటే 3 కత్తెరలు ఇవ్వాలన్నా, గుండ్లు చేయించుకోవాలన్నా అలాగా. సో ఫస్ట్ అయితే ఇక్కడ లక్కీ ఏడుస్తాడేమో అనుకున్నా కానీ అసలు ఏడవలేదు, పెద్దోడైపోయాడు కదా. చిన్నప్పుడైతే లక్కీ ఎక్కువ ఏడ్చేవాడు కాదు, కానీ లవ్లీ మాత్రం బాగా ఏడిపించేది. కానీ వాళ్ళకు కొంచెం కూడా గుర్తులేదు, అంటే ఒక్కసారి కూడా గుర్తులేదన్నమాట చిన్నప్పుడు కాబట్టి. ఇప్పుడు వాళ్ళకి గుర్తొస్తున్నాయి, అంటే మనం చక్కగా ఎంజాయ్ చేసాము బీచ్ని, అలాగే ఇవన్నీ వాళ్ళకి గుర్తుంటాయి అన్నమాట. ముందువి ఫొటోస్ చూస్తే కానీ గుర్తుపట్టలేదు, అవునా ఇక్కడికి వచ్చామా అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా హరి
మొత్తం అంతా కూడా మొక్కు తీర్చేసుకొని ఇంక బీచ్కి వెళ్ళిపోయాం అన్నమాట. ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతుంది కాబట్టి మంచి నీళ్ళు రాలేదు, అంటే తుఫాన్ కాబట్టి మట్టి అంతా కొట్టుకొని వచ్చేస్తుంది ఇసుక. చక్కగా ఆడుకునే వాళ్ళం ఇంకా మంచిగా, కానీ ఎవరు కూడా అంతగా దిగట్లేదన్నమాట. ఎందుకంటే సైక్లోన్ కాబట్టి ఎవరు కూడా కొన్ని బీచెస్కి అలౌ చేయలేదంట. బట్ ఇక్కడ ఏంటంటే అలౌ చేశారు ఫైనల్గా మమ్మల్ని. ఊరికే సరదాగా ఎంజాయ్ చేసేసి ఇంకా బయలుదేరాలి ఇంటికి. బాగా ఆడుకునేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ స్నానాలు చేసుకొని మళ్ళీ వేరే డ్రెస్సులు మార్చేసుకున్నా. హరి ఏమో ఇక్కడ నన్ను షూట్ చేయొద్దు ప్లీజ్ అంటున్నారన్నమాట, నీకు నువ్వే షూట్ చేసుకో అని. మేమైతే చూసారు కదా, అసలు టైం లేదు. టైం అయితే 6:30 అట్లా వచ్చేసింది. వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువగా ఇంకా చీకటి అయిపోతుంది వర్షంలో అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. అందరం స్నానాలు చేసుకొని, అయితే జుట్టు కూడా ఆరబెట్టుకోలేదు, టవల్ కట్టుకొని బయలుదేరేసామన్నమాట ప్రేర్ చేసుకొని. నెక్స్ట్ ఇంకొంతసేపు మా అల్లుళ్ళు ఇద్దరు మళ్ళీ సన్ రూఫ్ ఎంజాయ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటే నెక్స్ట్ 1 డే మాత్రమే ఉంటాను కదా, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అన్నమాట, టైం లేదు. అందుకే సాటర్డే మళ్ళీ బయలుదేరేసేయాలి గుడివాడ, మళ్ళీ సండే ఫంక్షన్ చూసుకొని మళ్ళీ సండే హైదరాబాద్ వచ్చేసేయాలి. ఇలా టైట్ ప్లాన్స్ తోటి వెళ్ళాం కాబట్టి. ఇక్కడైతే ముందు చిన్నగా వర్షం స్టార్ట్ అయింది, కొంచెం చీకటి పడేసరికి చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా అందుకోసం అని చెప్పేసి అన్నయ్య వాళ్ళని నాయుడుపేటలో డ్రాప్ చేసేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట. అమ్మ వాళ్ళు అయితే ఆటోలో వస్తున్నారు మెల్లగా, మేమైతే కొంచెం ముందెళ్ళాము. అన్నయ్య వాళ్ళని దింపి మేము మెల్లగా వెళ్ళిపోయాం అన్నమాట. లవ్లీ కూడా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉండిపోయింది గౌతమ్ వాళ్ళతో ఆడుకుంటానని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్, టేక్ కేర్.